హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర గ్రేవీ కర్రీ అండి. పాలకూరతో మనం ఎప్పుడూ ఫ్రై, పప్పే కాకుండా ఇలా గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ పద్ధతిలో అయితే చెప్తానండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా పాలకూరనైతే తీసుకున్నానండి. పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చినండి. ఇలా అయితే ముందుగా నేను పాలకూరనైతే కడిగేసుకొని, శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం ఆకుకూరలు ఎప్పుడూ కూడా కడిగేసుకున్న తర్వాతే కోసుకోవాలండి. కోసిన తర్వాత ఎప్పుడూ కడగకూడదు. కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. ఇలా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక బౌల్‌లేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలైతే పొడవు సిరకల కింద కోసానండి. ఆ ముక్కలైతే వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చినైతే ఇలా మయానికి అయితే కోసుకున్నానండి. నేను ఒక 6, 7 పచ్చిమిర్చినైతే తీసుకున్నాను. అలాగే ఎల్లుల్లి రబ్బలండి ఒక 10 దాకా తీసుకున్నాను. పొట్టు ఒలిసినయి అయితే తీసుకున్నానండి. మనం పొట్టుతో అయినా తీసుకోవచ్చు. పొట్టు ఒలిసినయి అయినా తీసుకోవచ్చండి. ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని అవి కూడా వేసుకొని వేయించేసుకున్నానండి. ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకు, ఆ కరివేపాకును కూడా వేయించేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేయించేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న వాటినైతే స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారనివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో అయితే ఈ ఈ చల్లారిన ఉల్లిపాయలనైతే వేసేసుకుందామండి. వేసేసుకొని ఇందులోనే నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం. కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇలా మెత్తని పేస్ట్‌లో అయితే ఆడేసుకోవాలండి. ఇలా ఆడేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఇలా వేగిన ఆయిల్‌లో అయితే మనం ఇలాగ ఆడిపెట్టుకున్నాం కదా! ఉల్లిపాయ పేస్టు, ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకొని ఇప్పుడైతే మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్నాం కదండీ పాలకూర. ఆ పాలకూరను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. నేను పాలకూర అయితే చిన్న కట్టలు ఒక 5, 6 కట్టలయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఇది కూడా ఈ పాలకూరను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా ఈ ఉల్లి పేస్ట్ అంతా ఈ ఈ ఈ పాలకూరకంతా పట్టేదాకా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. పాలకూరలో కూడా వాటర్ ఉంటదండి. వాటర్ శాతం ఎక్కువగా ఉంటదండి. ఆ వాటర్ అంతా మనకి వాటర్ అంతా బయటకొచ్చి ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఇలా మగ్గించేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. చూసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక మనం మిక్సీ పట్టించుకున్నాం కదా! ఆ జార్‌లో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ వాటర్‌ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. ఇందులో అయితే రుచికి తగ్గ సాల్ట్ అండి. మనకి ఆకుకూరల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆకుకూరలో ఉప్పయితే ఎక్కువగా పడదండి. మనం చూసుకొని వేసుకోవాలి. లేదా ఎక్కువగా వేసేసుకుంటే ఉప్పగా అయిపోద్దండి. మనకి తగ్గించే వేసుకోవాలండి ఆకుకూరల్లో, ఏ కూరల్లో అయినా సరే. అలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఇప్పుడు మగ్గించేసుకొని మూత తీసుకొని ఒకసారి చూసుకొని, వేయించి పెట్టుకున్న ధనియాల పొడండి ఒక అర టీ స్పూన్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. లో టు మీడియం మంట మీద అయితే ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలండి. మనం మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండాలండి. లేదంటే కిందయితే అడుగంటేస్తది.
అడుగంటేస్తదండి. ఇలా మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గర పడేదాకా వేయించేసుకుందామండి. చూసారు కదా! ఇప్పుడదైతే ఆయిల్ అంతా పైకొచ్చేసిందండి. ఈ విధంగా అయితే సరిపోద్దండి. ఎన్ ఎన్ ఇప్పుడైతే ఈ కర్రీ అయితే ఈ పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడూ ఫ్రైలు, పప్పు, పాలకూరే కాకుండా ఇలా కర్రీ కింద చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. మీరెప్పుడు చేసుకున్నా మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో, ఈ పాలకూర గ్రేవీ కర్రీ అయితే ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.